హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈ రోజు నా బ్రేక్‌ఫాస్ట్ వచ్చి చపాతీ, ఎగ్ రోల్. ఇక్కడ చపాతీ, ఎగ్ రోల్ మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే నేను చపాతీని చేసుకొని ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా చపాతీ చేసి పక్కన పెట్టిన తర్వాత దానిలోకి వెజిటబుల్స్, ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక గుడ్డు అయితే తీసుకొని ఇలా పగలగొట్టుకొని దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు, తగినంత కారం అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద మనమైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఎగ్ని అయితే దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆమ్లెట్లా వేసిన తర్వాత దానిపైన మనమైతే చపాతీని ఇలా వేసేయాలి. ఈ విధంగా వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇక్కడ టర్న్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక నేను చూయించిన వెజిటేబుల్స్ని అయితే కొద్దిసేపు మనమైతే మగ్గనివ్వాలి. ఒక 70% కుక్ అవుతే చాలు మనకి వెజిటేబుల్స్. ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకొని దాంట్లో నేనైతే బాగా ఒక 10-15 మినిట్స్ అయితే మగ్గనిచ్చిన. ఇలా మగ్గిన తర్వాత మనమైతే ఇందాక చేసిన చపాతీ, ఎగ్ రోల్ ఉంది కదా, ఆ చపాతీ మీద అయితే ఈ వెజిటేబుల్స్ని అయితే ఇలా వేసుకొని దానిలోకి కొద్దిగా సాస్ వేసుకొని నేనైతే ఇక్కడ చపాతీని రోల్ చేస్తున్నాను. ఇలా రోల్ చేసుకొని తింటే ఈవినింగ్ టైం స్నాక్స్కి కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా హెల్తీ, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.